అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూలై 25వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఒక వ్యక్తి ఫోన్ కాల్ చేసి ఇలా అంటూ ఉంటారు. అయితే జూలై 25వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం 6 తర్వాత ఏ వ్యక్తి ఫోన్ కాల్ చేసి ఎలా అంటారు, ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి ఫలితాలు అయితే ఉంటాయి. గోచార ఫలితాలు అయితే అనేటివి అనుకూలంగా ఉంటాయి. సూర్య భగవానుని యొక్క అనుగ్రహం సింహరాశి వారికి కలగబోతూ ఉంది. అతి త్వరలోనే వీరు మంచి రాజయోగం పట్టి కోరుకున్న ఉద్యోగాన్ని సంపాదిస్తూ ఉంటారు. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి కోరుకున్నటువంటి ఉద్యోగం రాబోతూ ఉంది. అలానే వీరు ఎంత గటికులు అంటే చాలా గటికులు, అలానే ధైర్యవంతులు కూడా. వీరి ఏదైనా సరే అనుకుంటే 100% కూడా సాధించి తీరుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఈ రాశి వారికి మంచి యోగం అయితే కనిపిస్తూ ఉంది. ఎవరైనా ఉద్యోగం కోసం సెర్చ్ చేస్తూ ఉన్నట్లయితే కనుక వారికి మంచి ఫలితం అయితే ఉంటుంది. అంతేకాదు ఉద్యోగం అనేది వస్తుంది కూడా. అంతే కష్టపడాలి, కష్టపడితేనే ఫలితం అనేది ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే గోచారం అనుకూలంగా ఉండటంతో పాటుగా ఇక ఈ యొక్క సింహరాశి వారికి కొంతమంది నమ్మిన వ్యక్తులు వీరిని మోసం చేసే అవకాశం అయితే ఉంది. అంతేకాదు వీరు డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ వ్యక్తులను నమ్మాలి, ఏ వ్యక్తులను నమ్మకూడదు, ఎలాంటి వ్యక్తులతో రహస్యాలను షేర్ చేసుకోవాలి అనేటువంటి వాటిపైన కూడా పూర్తి అవగాహనతో ఉండాలి. దానికంటే ఎక్కువగా సింహరాశి వారు మాత్రం ఎదుటి వారి ఎదుగుదలను కోరుకుంటూ ఉంటారు. కానీ వీరికి ఉన్నటువంటి మైనస్ ఏమిటి అంటే గనక ప్రతి సింహరాశి వారికి కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ కోపాన్ని కాస్త తగ్గించుకోవడం మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. కోపం ఉండి మీరు బయటపడితే గనక మంచి ఫలితం అనేది ఉంటుంది. అంతేకాదు ఇకపైన మీ కొంతమంది కోపంతో రగిలిపోయే వ్యక్తులు కూడా ఉన్నారు. ఎందుకు అంటే వారు ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఇంకా మీకు స్నేహితులు కావచ్చు, కొంతమంది మీ పైన కోపంతో రగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకు అంటే మీరు వారికన్నా కూడా బాగున్నారు అని, వారికన్నా కూడా మంచిగా బతుకుతూ ఉన్నారని, మీకు సమస్యలు అనేటివి లేవు అని చెప్పి వీరిపైన కొంతమంది కక్షతో ఉన్నారు. అలాంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి. అప్పుడే మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు ఆ సమస్యలను అలా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే గోచార ఫలితాలు అయితే అనుకూలంగా ఉన్నాయి. కానీ కొంతమంది మీ పైన కక్షతో ఉన్నటువంటి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పైన వారు కక్షతో ఉన్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఏ సమయంలో ఎలా శిక్షలు పెడతారో తెలియదు. మీరు బాగుండడం చూసి ఓర్చుకోలేక మిమ్మల్ని గొడవల్లో ఇరికించాలని చెప్పి చూసే కొంతమంది వ్యక్తులు ఉన్నారు. అలానే మీరు సంపాదిస్తూ ఉంటే కూడా ఆ సంపాదనను చూసి ఓర్చుకోలేక కూడా మీకు నరదిష్టిని పెట్టడం కూడా జరుగుతుంది. ఈ సమయంలో సింహరాశి వారికి నరదిష్టి ఎక్కువగా తగలడం వలన కొన్ని కావలసిన పనులు కూడా ఆగిపోవడం జరుగుతుంది. కావలసిన పనులన్నీ కూడా కాకుండా ఆగిపోతూ ఉంటాయి. అంతేకాదు వీరికి రావాల్సినటువంటి ధనం కూడా రాకుండా ఆగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. అందువల్ల వీరు జాగ్రత్తగా ఉండాలి. ఇక వీరిపైన కక్షతో రగిలిపోయేవారు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు చాలా జాగ్రత్తగా ఉండండి. అలానే ముఖ్యంగా మీ యొక్క లైఫ్ అనేది మంచిగా ఉండడం, దాన్ని చూసి ఓర్చుకోలేకపోవడం, అలాంటి వ్యక్తులు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క ఎలాంటి ఫలితాలు అయితే ఉంటాయి,
అయితే వీరికి సాయంత్రం 6 తర్వాత మీ యొక్క రాశి వారికి మీ యొక్క పక్కనే అంటే మీ యొక్క వీధిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కాల్ చేయడం జరుగుతుంది. ఆ వ్యక్తి వల్ల ఖచ్చితంగా కూడా మీకు అంటే సమస్యలు ఉండవు. ఎందుకంటే మంచి ప్రశాంతత అనేది లభిస్తుంది. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇలాంటి ఫలితాలు అయితే ఈ సమయంలో ఉంటాయి. పక్కింట్లో ఉన్నటువంటి అంటే మీ వీధిలో ఉంటుంది ఆ స్త్రీ మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతుంది. అయితే ధైర్యం చేసి అంటే మీరు ఏమనుకుంటారో ఏంటో అని అనుకున్నటువంటి ఒక వ్యక్తి ఈ సమయంలో ధైర్యం చేసి మీకు ఫోన్ కాల్ అనేది చేయడం జరుగుతుంది. ఇక మీరు కూడా తనపైన మనసులో ఉన్నటువంటి ఇష్టాన్ని చెప్పడం జరుగుతుంది. ఇలా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తప్పకుండా కూడా సింహరాశి వారికి వీధిలో తమ ఇంటి పక్కనే తమ వీధిలోనే ఉన్నటువంటి ఒక స్త్రీ ఫోన్ కాల్ చేస్తుందని అస్సలు కూడా అనుకోరు. కానీ తన యొక్క ఫోన్ కాల్ వల్ల ఇక మంచి ప్రశాంతత అనేది లభిస్తుంది. సింహరాశి వారు ఇక ఆ వ్యక్తి ఫోన్ కాల్తో ప్రశాంతంగా ఉంటారు. వారి మనసులో ఉన్నటువంటి బాధ కావచ్చు, అలాగే వారి మనసులో ఉన్నటువంటి స్ట్రెస్ కావచ్చు, ఇంకా ఏవైనా సరే సమస్యలు కావచ్చు తొలగిపోతాయి. అంటే ఆ వ్యక్తి మాటలన్నిటివి మిమ్మల్ని ఆ విధంగా ఓదారుస్తాయని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఇదివరకు పడినటువంటి సమస్యలు కావచ్చు, కష్టాలు కావచ్చు తొలగిపోయి ఇక ఆ వ్యక్తి మీకు ఓదార్పుని ఇస్తాడు అని చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి వల్ల మీరు చాలా ఓదార్పుగా కూడా ఫీల్ అవుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ వ్యక్తి ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఒక మంచి ఫ్రెండ్ లాగా, అలాగే కష్ట సుఖాల్లో తోడు ఉన్నటువంటి ఒక వ్యక్తిలాగా మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా కూడా ఈ సమయంలో మీకు ఫోన్ కాల్ చేసి మీ యొక్క సమస్యలను తొలగించి మీకు అనేక రకాల సమస్యల నుంచి కూడా విముక్తిని కలిగింపచేసే వ్యక్తులుగా ఉంటారు. అందువల్ల మీరు ఈ సమయంలో చాలా సంతోషంగా ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఆ వ్యక్తి వల్ల మీకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు. ఇక ఆ వ్యక్తి మిమ్మల్ని ఖచ్చితంగా కూడా మంచి వ్యక్తిలా, మంచి ఫ్రెండ్ లాగా, అలాగే మీకు ఒక మంచి ఓదార్పునిచ్చేటువంటి వ్యక్తిలాగా, మీ కష్ట సుఖాలలో తోడుండే వ్యక్తిలాగా ఉంటారు అని కూడా చెప్పుకోవచ్చు. అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి తప్పకుండా కూడా ఒక ఫోన్ కాల్ వల్ల జరిగేది ఇదే. ఇక ఈ సింహరాశి వారికి ఈ శ్రావణ మాసం మొదలు నుండి జీవితంలో కష్టాలు, నష్టాలు, బాధలన్నీ దూరమైపోయి ఆ దైవానుగ్రహం వలన మీకు అయితే ఒక శక్తి వలన మీకు మీ యొక్క ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా మీ నుండి దూరమై కాబోతున్నాయని కూడా చెప్పుకోవాలి. ఇక అంతా కూడా లక్ష్మీపుత్రులుగా మారబోతున్నారండి. మీ యొక్క కన్నీరు అన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక రేపటి నుంచి అయితే మీ అదృష్టం అనేది ప్రారంభం కాబోతుందని చెప్పాలండి. అసలు దీని అంతటికీ కూడా మీ యొక్క దైవ కారణం ఎవరని చెప్పి మీరు ఆలోచిస్తున్నారా? ఆ యొక్క దైవశక్తి ఎవరు తెలిస్తే మీరైతే ఖచ్చితంగా కూడా ఆశ్చర్యపోతారని. మీ యొక్క దైవం ఎవరు కదండి, మీరు నిత్యం కూడా స్మరించుకున్నటువంటి దైవమే. మీరు ఎంతగానైతే ఎవరినైతే నమ్మి మీరైతే ఆరాధిస్తున్నారో ఆ యొక్క దైవశక్తి మీకు తోడుగా ఉన్నప్పుడు ఉంటుందండి. మీ నిత్యం కూడా ఎవరినైతే కొలిచి ఎవరినైతే ఆరాధిస్తూ వస్తున్నారో ఆ యొక్క దైవం ఎవరో కాదండి, ఆ యొక్క దైవం మీ పరమశివుడు అనుకోండి. ఖచ్చితంగా కూడా మీకైతే తోడుగా అండగా నిలిచి మీకున్నటువంటి సమస్యలకు, బాధల నుండి మీ నుండి దూరం కాబోతున్నారని చెప్పాలి. ఇక మనస్ఫూర్తిగా భగవంతుని నమ్ముకొని మీ యొక్క జీవిత కష్టాల నుండి మిమ్మల్ని కూడా మీకు గడియకు కూడా జరగబోయేది కూడా ఇదే. ఆ పరమశివుడి యొక్క మీకు ధన్యవాదాలు చెప్పుకోవచ్చండి. మీరు ఊహించినటువంటి మార్పు మార్గమైతే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక 5 రెట్ల శక్తితో మీ యొక్క రాశి వారికి అఖండ రాజయోగం అనేది జరగబోతుంది. ఈ యొక్క రాశి వారికి జ్యోతిష నిపుణ శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే మీరు ఏ పని చేసినా కూడా చాలా సక్సెస్ అయితే మీరు సాధించుకోగలుగుతారండి. మీ యొక్క ప్రతి పనిలో కూడా మీరు మంచి విజయాన్ని అయితే పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి. మీకున్నటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా మీ యొక్క దూరం అవ్వబోతున్నాయి. ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారిలో మీరు ఉద్యోగస్తులు ఇంకా ఉన్నారో, ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తూ ఉన్నారో వారికైతే మంచి ఉద్యోగ జీవితం అయితే మీరు కోరుకున్నటువంటి విధానంగా, మీరు ఆశించినటువంటి విధంగా ఉద్యోగం అయితే మీకు రాబోతుందని చెప్పుకోవాలి. ఇక ఎవరైతే నూతనంగా వస్తువులు కొనుగోలు చేయాలని చెప్పి అనుకుంటున్నారో మీ యొక్క ఆర్థిక స్థితి అనేది అనుమతించక ఇప్పటి వరకు మీ యొక్క వస్తువులు కొనుగోలు చేయాలని చెప్పి, కానీ ఇక నుంచి అయితే మీకైతే మంచి రోజులు అయితే మొదలైపోతున్నాయని చెప్పాలి. ఇక మీ యొక్క ఆర్థిక స్థితి అంతా కూడా మెరుగుపడి మీ యొక్క ఆశించినటువంటి విధంగా మీ యొక్క వృత్తిపరమైన జీవితంలో మీ యొక్క ఎదుగుదల అనేది
మీరు ఖచ్చితంగా చూడబోతున్నారు. మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది అంతా కూడా పెరుగుతుంది. మీ యొక్క ఆ పరమశివుడి యొక్క అనుగ్రహంతో మీ యొక్క జీవితంలో మెరుగైనటువంటి జీవితాన్ని అయితే మనం చూడబోతున్నారు. ఇక బంధుమిత్రులంతా కూడా మీరు చేసినటువంటి ప్రతి పనిలో కూడా మీ యొక్క కష్ట నష్టాల్లో మీకు తోడుండడం అనేది జరుగుతుంది. ఇక చూసినట్లయితే మీలోని కొంతమందికి అయితే కొన్ని బలహీనమైనటువంటి పరిస్థితులు అయితే మీకు ఎదురవుతూ వస్తున్నాయని, ఇక మీ వైవాహిక జీవితంలో చూసినట్లయితే ఇక ఇదే విధంగా మీ యొక్క తరచు వచ్చేటువంటి ఇబ్బందులు కానీ మీ నుండి సమస్యలన్నీ కూడా ఇక నిదానంగా ఒకటికొకటి సర్దుకుంటూ సమర్థమణుగుతూ వస్తాయి. మీ యొక్క జీవితంలో కూడా ఊహించినటువంటి మలుపు అనేది రేపు చోటు చేసుకోబోతుందని చెప్పుకోవాలి. మీకున్నటువంటి సమస్యలన్నీ ఇబ్బందులన్నీ కూడా మీ నుండి దూరం కాబోతున్నాయని చెప్పుకోవాలి. ఇక ఈరోజైతే మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయండి. ఇక అది ఎందువలనో తెలుసా? మీ యొక్క కోపంతో మీకున్నటువంటి చీమల గుంపులా ఉన్నటువంటి సమస్యలను కొండంత మీకు మీరుగా చేసుకోగలుగుతారు. ఇది మీ యొక్క కుటుంబాన్ని ఆశించినటువంటి పరిస్థితిగా ఎదురవుతుంది. ఇక అదృష్టం ఎప్పుడూ కూడా కోపాన్ని అదుపు చేసినటువంటి తెలివైనటువంటి వారితోటే వ్యవహరిస్తుంది. కోపం మిమ్మల్ని దహించే ముందే దాన్ని అంతా కూడా చేయండి. ఈ రోజైతే మీరు ఇదివరకు కంటే కూడా ఆర్థికంగా కూడా అంతా బాగుంటుందని చెప్పాలి. మీ దగ్గర తగినటువంటి ధనం అనేది కూడా ఉంటుంది. ఇక మీ యొక్క కుటుంబ జీవితానికి తగినటువంటి సమయాన్ని, ధ్యాసను అనేది మీరు ఖచ్చితంగా కూడా కేటాయించవలసి ఉంటుంది. ఇక ఈ యొక్క మీ కుటుంబ సభ్యులు మీరు వారి గురించి జాగ్రత్త అనేది తీసుకుంటారని కూడా అనుకోకండి. వారితో చెప్పదగినటువంటి సమయాన్ని అయితే గడపండి. మీ మీద ఫిర్యాదు చేయడానికి వారికి అసలు అవకాశంగానే ఇవ్వకండి. ఈ రోజైతే మీరు ఇష్టపడేటువంటి ఒక వ్యక్తికి మీ యొక్క భావోద్వేగాలను అయితే చెప్పుకోగలుగుతారు. ఇక మీరైతే మీ యొక్క కార్యక్రమాలలో అంటే మీ యొక్క కార్యాలయాల్లో మంచిగా ఉండాలి అనుకుంటే మాత్రం మీ యొక్క పనుల్లో కొత్త పద్ధతులను అయితే ప్రవేశపెట్టండి. కొత్త పద్ధతుల్లో మీ యొక్క పనులన్నిటి పూర్తి చేయండి. ఇక అపరిమితమైనటువంటి సృజనాత్మకత గల మరియు కుతూహలం అనేది మీకు మరొక లాభదాయకమైనటువంటి రోజు అయితే మిమ్మల్ని అయితే ఖచ్చితంగా నడిపిస్తుంది. ఈ రోజైతే మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్యం అనేది బాగా లేకపోవడమో మిమ్మల్ని కొంతమేర ఒత్తిడికి గురి చేయాల్సి కాబట్టి ఇక అనారోగ్య సమస్యల నుంచి మీరు బయటపడడానికి బెల్లం మరియు శనగలు మీరు అయితే ఆవులకు కానీ లేదంటే గోమాతకు కానీ పెట్టడం అయితే చేస్తే మీరైతే మీకున్నటువంటి దోషాలు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి అయితే ఖచ్చితంగా బయటపడగలుగుతాం. ఇక మీరైతే మీ యొక్క భావోద్వేగాలను కోరికలను ఏవైతే అదుపులో ఉంచుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క పాత సంప్రదాయాలు పాతకాలపు ఆలోచనలు మీ యొక్క పురోగతిని ఆటంకం అనేది పరుస్తాయి. అభివృద్ధికి అడ్డమవుతుంది. ముందుకెళ్ళడానికి అవరోధాలు అనేటివి కనిపిస్తాయి. ఆర్థిక లాభాలు అయితే అనేక మార్గాల నుంచి మీకు ఉంటాయి.